నా భార్యకి అసహ్యం అనిపిస్తోంది. నా తోడబుట్టిన వాళ్ళందరూ నన్ను శత్రువును చూసినట్లుగా చూస్తున్నారు. నేను ఎందుకు బ్రతుకుతున్నానో నాకు అర్థం కావట్లేదు అని ఆయన మాట్లాడితే నా మనసుకు చాలా కష్టం అనిపించిందమ్మా. ఎంత కష్టం ఉంటే ఆ మాట నాలు తల్లి, మనసుకి ఎంత కష్టం అనిపించుంటుంది ఆయనకి. బంధువులు రావట్లేదంటే వదిలేయండి, స్నేహితులు అర్థం చేసుకోలేదంటే వదిలేయండి, ఆప్తులు దూరం అయిపోయారంటే వదిలేయండి, అమ్మా నాన్న దూరం అయ్యారంటే వదిలేయండి, కన్నబిడ్డలు పట్టించుకోవట్లేదంటే వదిలేయండి, ఇరుగు పొరుగు వారు రావట్లేదంటే వదిలేయండి. నేను గాలి పీల్చి గాలి వదిలిపెడుతుంటే ఈ శ్వాస, ఈ ఊపిరి నా భార్యకి అసహ్యం అనిపిస్తోంది నా వైపు చూసినప్పుడల్లా అని ఆయన చెబితే నాకు చాలా కష్టం అనిపించిందమ్మా. ఎన్నిసార్లు ఆయన పక్కన కూర్చొని, జాగ్రత్తగా వినండి అమ్మా, ఎన్నిసార్లు ఆయన పక్కన కూర్చొని మా ఆయన ఎంత అందగాడో అని ఉంటుందా తల్లి? అని ఉండదా? ఎన్నిసార్లు మురుసుంటుందో ఆయన దగ్గర కూర్చొని మా ఆయన ఎంత అందగాడో అని ఉంటుంది. అమ్మా, పిల్లలు అందంగా ఉన్నారు అంటే తండ్రి అయినా అందగాడై ఉండాలి, తల్లి అయినా అందగాడై ఉండాలి. చాలా రేర్ అంటే రేర్ కేసుల్లో మేనమామ పోలికనో మేనత్త పోలికలతోనో అమ్మమ్మ తాతయ్యల పోలికలతోనో అందంగా పుడతారు పిల్లలు. కానీ 100లో 99 జంటలకి పిల్లలను చూపించండి నాకు, ఖచ్చితంగా పిల్లని చూసి ఆ అబ్బాయిని చూసి నేను చెప్తాను వీళ్ళ అమ్మగారో వీళ్ళ నాన్నగారో ఇలా ఉంటారు అని. నేను ఈ మాటలు మీతో ఎందుకు చెప్తున్నాను చెప్పనా? యోబుకు కూతుర్లు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. వాళ్ళ గురించి ఊజు దేశంలో ఉండే వాళ్ళంతా ఏమనుకునే వాళ్ళు తెలుసా? ఇంత అందగత్తెలు, ఇంత అందగాళ్ళు అసలు ఈ దేశంలోనే లేరు అనుకునేవాళ్ళు. ఎవరందం వచ్చి ఉంటుంది? యోబు గారి భార్య అందమా? ఇంకా యథార్థతను వదలకు ఉన్నావా? దేవుడు లేడు పాడు లేడు, దేవుణ్ణి దూషించి మరణం కా ఉయ్యి నేల మీద అని చెప్పినప్పుడే ఆమె ఎంత అందగత్తో నేను అర్థం చేసుకోగలను. ఎవరు అందగాడై ఉంటారు? యోబు అందగాడై ఉంటాడు. ఎంతటి అందగాడంటే ఆ దేశం మొత్తం ఎదిగిన ఆయన కడుపున పుట్టిన ఆయన పిల్లల లాంటి అందగాళ్ళు ఎవరు లేరని పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చాడు. ఆడపిల్లలంట, కన్నె పిల్లలు ఆయన వైపు కన్నార్పకుండా చూసేవాళ్ళట. అప్పుడు యోబు ఒక మాట అన్నాడు, ఏంటో తెలుసా? నా కంటి పాపతో నేను నిబంధన చేసుకున్నాను, పరాయి స్త్రీని నేను ఎలాగ చూడను అన్నాడు. దేంతో ఒప్పందం? నా కంటి పాపతో, నా కనుపాప, ప్రపంచాన్ని నాకు చూపించే నా కంటి పాపతో నేను ఒప్పందాన్ని చేసుకున్నాను, కన్నె పిల్లల్ని నేను ఎలాగ చూడను అని అన్నాడు. అంత నీతిగా బతికినవాడు యోబు. అందగాడు మాత్రమే కాదు, యోబు యథార్థవర్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యథార్థవంతుడు. అందం చాలామందికి ఉంటుంది, సౌందర్యం చాలామందికి ఉంటుంది, కానీ యథార్థత అందరికీ ఉండదు. నేను ఇంకో మాట చెప్తున్నా, కోప్పడొద్దు దయచేసి. అందగాళ్ళే ఎక్కువగా మోసం చేస్తారు. ఎవరైతే నేను అందగాడిని అని ఫీల్ అవుతాడో మోసం ఎప్పుడు వాళ్ళలోనే ఉంటుంది. ఏ ఆడబిడ్డ అయితే మాటికి 10 సార్లు అద్దం చుట్టూ తిరుగుతూ తన అందాన్ని చూసుకుంటూ ఉంటుందో అదిగో అక్కడే మోసం మొదలవుతుంది. కానీ ఇతను అలాంటి వాడు కాదు, ఇతను యథార్థవంతుడు, హృదయంలో యథార్థత కలిగిన వాడు. దేవుడైన యెహోవా, సాక్షాత్తు దేవుడైన యెహోవా ఈ మాటలు చెబుతున్న వ్యక్తి గురించి, లోకాన్ని సర్వనాశనం చేయడానికి తిరుగుతున్న సైతానుకి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? భూమి మీద నా భక్తుడు ఒకడు ఉన్నాడు, అతని పేరు యోబు. అతను ఎలాంటి వాడో తెలుసా? అతను యథార్థవంతుడు అన్నాడు. మోసం చేయడం తెలియనివాడు, హృదయంలో కపటం లేనివాడు, యథార్థత కలిగినవాడు. కోపం వస్తే కోపాన్ని చూపించేవాడు, ప్రేమ ఉంటే ప్రేమను చూపించేవాడు, బాధ అనిపిస్తే బాధను వ్యక్తపరిచేవాడు, భక్తి కలిగితే భక్తిని చేసి చూపించేవాడు. యథార్థత అది తన సొంతం. రెండవది ఏంటో తెలుసా? అతను నీతివర్తనుడు. తన ప్రవర్తన అంతటినీ చూసిన, మన ప్రవర్తన ఎలా ఉంటుంది తెలుసా?
మనుషుల ముందు ఒకలాగుంటాం మనం, మనుషులు లేకపోతే ఒకలాగుంటాం. నేనా నీతిమంతుడినే, నన్ను పొగిడేది, నాకంటే పందినయం. మనుషుల జీవితాలు ఎలా ఉంటాయంటే, మనుషుల ముందు మనలాగా ఒకలాగా ఉంటాయి, మనుషులు లేనప్పుడు మన బతుకులు ఒకలాగా ఉంటాయి. అవునా కాదా? అవునా కాదా? మీరు ఇంట్లో ఒకలాగే ఉన్నారు, ఇక్కడ ఒకలాగే ఉన్నారా? నీ చుట్టూ ఉండే మనుషులందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు చీకట్లో ఒక్కడివే ఉంటావు చూడు, అప్పుడు నీ మనసులో కలిగే ఆలోచనే నువ్వు. అది నీ బతుకు. మనకి మేలు కలిగిద్ది అంటే ఎంత నీతివంతుడైనా సరే దారి తప్పుతాడు. నాకేదన్నా మేలు కలిగిద్ది, నాకేదన్నా లాభం కలిగిద్ది అంటే ఎంత నీతివంతుడైనా సరే దారి తప్పుతాడు. కానీ యోబు ఎలాంటి వాడు తెలుసా? తన ప్రవర్తన అంతటి యందు నీతిని జరిగించిన వాడు. యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి ఓ నీతిమంతులైన దేవుని పిల్లలారా, మనందరికీ ఆదర్శ పురుషుడిగా నిలవబడ్డాడు మన పితరుడైన యోబు. చెడుతనాన్ని విసర్జించిన వాడు. రోడ్ల మీద మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు గోళ్ళ మీద ఏం రాసి ఉంటుందో తెలుసా? మూత్ర విసర్జన చేయరాదు అని ఉంటుంది. చదివారా ఎప్పుడైనా? చదివారా? మూత్ర విసర్జన చేసిన వారికి 500 రూపాయల జరిమానా. విసర్జించడం అంటే వద్దు అని పారబోయడం. యోబు ఏం చేశాడు తెలుసా? తన జీవితంలో చెడు అనేదాన్ని పారబోసాడు. తన జీవితంలో నుంచి, తన హృదయంలో నుంచి, తన అంతరంగంలో నుంచి, తన బ్రతుకులో నుంచి, తన ప్రవర్తనలో నుంచి చెడు అనేది ఉండడానికి వీల్లేదని పక్కన పెట్టడం కాదు, దాన్ని పారబోసినటువంటి వ్యక్తి యోబు. చెడుతనాన్ని విసర్జించాడు. ఇంకేంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుడంటే భయం, దేవుడంటే భక్తి, లెక్కలేనని దాన ధర్మాలు చేసినటువంటి వ్యక్తి ఇతను. తన పిల్లలు ఇంకా నిద్రపోతూ ఉన్నప్పుడు, తన కూతుర్లు పడుకోనున్నప్పుడు, తన కొడుకులు పడుకోనున్నప్పుడు తెల్లవారుజామునే లేచి దేవుని సన్నిధిలో నిలిచి, తన పిల్లలు ఏమైనా తనకు తెలియకుండా తప్పు చేశారేమోనని చెప్పి ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క జంతువు చొప్పున బలి ఇచ్చినటువంటి ప్రార్థనా యోధుడు యోబు. దేవదూతల ముందు, సైతాను ముందు, చీకటి సామ్రాజ్యం ముందు దేవాది దేవుడైన యెహోవా అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. కానీ అతను ఏమన్నాడు తెలుసా? ఊపిరి ఎవరు పీల్చుకుంటారు? మాట్లాడరే. థ్యాంక్స్ అన్న. చచ్చిపోయిన వాళ్ళు ఊపిరి పీల్చుకోరు. మీకు తెలుసో తెలీదో. పొరపాటున మీ ఊరు వచ్చాను కదా, రాత్రిపూట చచ్చిపోయాను అనుకోండి, ఇక్కడ నేను నా చుట్టూ 100 ఫ్యాన్లు పెట్టండి, ఒక పని మాత్రం చేయను నేను. ఏంటది? గాలి పీల్చుకోలేను. చాలామంది చచ్చిపోయిందా లేడా అని ఎలా ఫైనలైజ్ చేస్తారో తెలుసా? ముక్కు దగ్గర చేయబెడతారు. ఇక అప్పుడు అందరూ డాక్టర్లే. వీడు బతుకుండా చచ్చిపోయిందా చూడరా అంటే గబా వచ్చి ఆ ముక్కు దగ్గర వీళ్ళు పెడతారట. అన్న వీడి గాలి పీల్చట్లేదన్న, పోయిండే, చచ్చిపోయిండు. చాలామంది మనం ఇంట్లో ముసలోళ్ళు చావు బతుకుల మధ్య ఉంటే ఒకప్పుడు పాపం చచ్చిపోతారేమోనని భయం వేసేది, ఇప్పుడు ఎక్కువ కాలం బతుకుతారేమోనని భయపడి చేస్తున్నారు జనం. అది వేరే సంగతులేండి. అంటే లేదు, పోయిండేమో చూడవే, పోయిండేమో చూడు, ముసలోడు పోయిండేమో చూడు, ఒకసారి అరిసిండే, చచ్చిపోయిండేమో చూడు అంటున్నారు. ఇప్పుడు సంతోషం, ముసలోడు పోతే పండగ. ఇప్పుడు ఊపిరి ఆగిపోతే బాగుండు. వాస్తవా కదా? అత్తగారు చావాలని చూసే కోడళ్ళు ఎంతమందో, మా మామయ్య సత్తే బాగుండని చూసే అల్లుళ్ళు ఎంతమందో, పాపిష్ట మొహంగా నా కోళ్ళ పోతే బాగుండు, నా కొడుకు ఇంకో దాన్ని ఇచ్చి చేద్దామని చూసే అత్తలు ఎంతమందో లేరా? మీ తాడిసెర్ల మోట్లో లేరు, మీరందరూ మంచోళ్ళు. మా ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు, చూపెడతాను మీకు. ఖమ్మం కాదు, ఖమ్మం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట మీతో ఎందుకు అంటున్నాను తెలుసా? కట్టుకున్న భార్య కొడుకులను కంది, కూతురులను కంది, లెక్కలేనంత ఆస్తిని సంపాదించాడు. ఆ దేశంలో ఏనుకున్నంత ఆస్తి ఎవరికి లేదు. ఇంట్లో కూర్చుంటే పని మనిషి, నిలబడితే పని మనిషి, బయటికి వెళ్తే పని మనిషి. పని చేయడం ఎలా ఉంటుందో తనకి తెలియదు. సుఖపెట్టాడు. సుఖం అంటే ఎలా ఉంటుందో అలవాటు చేశాడు. నువ్వు తినమ్మా, తిని కూర్చోరా మహారాణిలాగా నా బంగారు తల్లి అన్నాడు. ఆవిడికి తెలియకుండా ఎవరి వైపు కన్నెత్తి చూడలేదు. ఆవిడికి తెలియకుండా ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకోలేదు. ఆవిడ్ని ఏమార్చి ఏ ఒక్కరితో కూడా పాపం చేయలేదు. ఆవిడ ఉన్నా లేకపోయినా ఆవిడే నా భార్య అని మనసా వాచా కర్మణ నమ్మి ఆవిడతో కాపురం చేసినటువంటి నీతిమంతుడు, అంత చక్కని అందగాడు, అంత చక్కని తండ్రి, అంత చక్కని భర్త,
అన్నీ పోగొట్టుకొని ఒళ్ళంతా కురుపులు పట్టి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపుల ఇంట్లో కూర్చొని ఏమన్నాడు తెలుసా? నేను పిలిస్తే నా పనోళ్ళు రావట్లేదు అంటున్నాడు. ఒక్కసారి ఆ స్థానంలోనూ ఉండి ఆలోచించుడు. నెల తిరిగితే జీతం ఇచ్చేది ఆయన, కానీ ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇంట్లో ఆయన పిలిస్తే ఆయన పనోళ్ళు రావట్లేదంట. ఎవరికి చులకనైపోయాడు యోబు? మాట్లాడరే అమ్మా. ఎవరికి చులకనైపోయాడు? పనోళ్ళకి చులకనైపోయాడు. ఉన్నోడికి ఎప్పుడు బంధువులు ఎక్కువ ఉంటారండి, లేనోడికి కాస్త శత్రువులు ఎక్కువ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. డబ్బున్నోడికి అందరూ స్నేహితులే. బెల్లం ఎక్కడ ఉంటుందో ఈగలు అక్కడ వాళ్ళతో ఉంటాయి. యోబు బాగున్నప్పుడు అన్నా మా అన్నట్టుండే వదినే, మా అన్న బంగారం కాదు అనుకుంటూ వచ్చిన తమ్ముళ్ళు ఒక్కడు కూడా రాల. యోబుకు బాగాలేనప్పుడు మనుషులు నమ్ముతున్నావా? మా అన్నరా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మా అన్న అని చెప్తే ఆ మాటని మురిసిపోతున్నావా? అన్న నిన్ను కాదు చూసేది ఆయన, నీ ఉద్యోగాన్ని. మా వదిన కలెక్టర్ ఆఫీస్లో ప్యూన్కి చేస్తుంది. మా వదిన నీ మీద కాదు ఆ ప్రేమ, నీ ఉద్యోగం మీద. మా తాతగారి ఇల్లు చూడు, మా తాతగారి ఇల్లు, మా తాతగారు ఈడు ఎప్పుడు పోతాడు, అది ఎప్పుడు వచ్చిందో నాకు. మా తాతగారి ఇల్లు చూడు. నా మనవడు అమ్మా, నా మనవడు, నా బంగారు, నా ఆయన గాడిది గుడ్డేం కాదు. మనిషికి దేని మీద ప్రేమ? డబ్బు మీద ప్రేమ. మనిషికి దేని మీద ప్రేమ? ఆస్తి మీద ప్రేమ. మనిషికి ఉద్యోగం మీద ప్రేమ. మనిషికి ధనం మీద ప్రేమ. నీ మీద ఎవరికి ప్రేమ ఉండదు. ఈ విషయాన్ని నువ్వు ఈ రాత్రికాల సమయంలో తెలుసుకోవాలి. నువ్వు అనుకుంటున్నావేమో నాకు చాలామంది ఉన్నారు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా బంధుమిత్రులు, పిలిస్తే ఊరు జనం వస్తారు అనుకుంటున్నావేమో. నీ పరిస్థితి అంతా బాగున్నంత వరకే వీళ్ళందరూ. ఒక్కసారి కానీ నీ పరిస్థితి తల్లకిందులైందో, ఒక్కసారి నీ దగ్గర ఉన్నదంతా పోయిందో, ఒక్కసారి నీ ఆరోగ్యం నీకు దూరమైందో, ఒక్కసారి నువ్వు మంచాన పడ్డావో, ఒక్కసారి నీ ఉద్యోగం పోయిందో, ఒక్కసారి నీ మీద నిందబడిందో, ఒక్కసారి నువ్వు అవమానాల మధ్యకి వెళ్ళావో, నువ్వు వెనక్కి తిరిగి చూసిన కను చూపు మేరలో కూడా ఏ ఒక్కడు నీకు కనబడ్డావు. యోబు ఏమన్నాడు తెలుసా? నా అన్నదమ్ములు రాలా, పోనీ రాకపోతే రాకపోయారు. ఇంట్లో నేను జీతం ఇస్తే తీసుకునే పనోళ్ళు కూడా నేను పిలిస్తే నా దగ్గరికి రావట్లా, రాకపోతే రాకపోయారు. నా నెలవర్లు అంటే ఆప్తులు, హృదయానికి దగ్గరైన వాళ్ళు కూడా నాకు దూరం అయిపోయారు. నా తోడబుట్టిన కుమారులు అన్నారు. వెంటనే నాకు ఆశ్చర్యం అనిపించింది. తోడబుట్టిన కుమారులు ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఎక్కడున్నారు అసలు? భూమి మీద ఉన్నారా? నాకు పుట్టిన కుమారులు అని అంటున్నాడు. అప్పటికే కొడుకులందరూ చచ్చిపోయారు. మీకు తెలుసా? కాలి బూడిదయ్యి చచ్చిపోయారు. కొడుకులు కాలి బూడిదైపోయారు, కూతుర్లు కాలి బూడిదైపోయారు. శ్మశానపు శవాల ముద్దలాగా మారిపోయారు వాళ్ళంతా. అదేంటి కొడుకులు అన్నాడు అని చూశాను. ఫుట్ నోట్స్ చూసినప్పుడు అక్కడ ఒక మాట ఉంది. ఏంటో తెలుసా? నా తోడ పుట్టిన వారు అన్నాడు. అంటే నాకు పుట్టిన వారు కాదు, నా తోడ పుట్టిన వారు అన్నాడు. అంటే యోబుతో పాటు పుట్టిన అన్నదమ్ములకు కూడా యోబు అంటే అసహ్యం అనిపించిందట. ఇవన్నీ చెబుతూ యోబు చెప్పిన మాట చూడండి. నా భార్యకి నా ఊపిరి అసహ్యమైన. ఎందుకో చెప్పనా? యోబుకు ఒకప్పుడున్నంత ఆస్తి ఇప్పుడు లేదు. యోబు ఒకప్పుడంత అందంగా ఇప్పుడు లేడు. యోబు ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఏమ్మా, ఎవరికైనా గజ్జి తామర లాంటివి ఉన్నాయా ఇక్కడ? ఉన్నా చెప్పం, ఎందుకంటే పక్కన కూర్చొని ఎవరు ముందు లేచిపోతారు ఆ మాట చెప్పగానే. అరికాలు నుంచి నడినెత్తి వరకు భయంకరమైన కురుపులతో మొత్తబడ్డాడు యోబు. ఎముకలు మాత్రమే ఉన్నాయి యోబు ఒంట్లో. ధనవంతుడు లాజరు చరిత్రలో లాజరు ఒంటి నిండా కురుపులు ఎలా ఉండేయో, యోబు జీవితంలో యోబు ఒంటి మీద అలా కురుపులు వచ్చినప్పుడు ఇంట్లో ఉండలేక బయటకు వచ్చి ఇంటి వరండాలో ఇంత బూడిద పోసుకొని ఆ బూడిదలో కూర్చొని చిల్లం పెంకి తీసుకొని గోక్కునేవాడట, ఎవరు సాయం చేయడానికి రాకపోతే.
ఆస్తులు పోతే, అందం పోతే, ప్రేమతో నిన్ను పిలిచేదెవడు? అన్న కొట్టవే, గట్టిగా కొట్టు. ఆస్తులు పోతే, అందం పోతే, ఆస్తులు పోతే, అందం పోతే, ప్రేమతో నిన్ను పిలిచేదెవడు? ప్రేమతో నిన్ను పిలిచేదెవడు? ప్రాణం పోతే, శవమైపోతే, ప్రాణం పోతే, శవమైపోతే, చితి మంటలలో నీ తోడెవడు? చితి మంటలలో నీ తోడెవడు? తల్లిదండ్రులుంటారా? తల్లిదండ్రులుంటారా? అన్నదమ్ములో వస్తారా? నీ అన్నదమ్ములో వస్తారా? మనసా మనసా దిగులు పడకే, మనసా మనసా కలత పడకే, ఒంటరి కావెల్లడు, ఒంటరి కావెల్లడు, ఒంటరి కావెల్లడు, నీవు ఒంటరి కావెల్లడు. మనసా మనసా దిగులు పడకే, మనసా మనసా కలత పడకే. నవమాసాలు నీ తల్లి గర్భములు పడి ఉన్నప్పుడు తోడున్నది ఎవడు? నవమాసాలు నీ తల్లి గర్భములో పడి ఉన్నప్పుడు తోడున్నది ఎవడు? పిండం ఎదుగగా రోజులు గడువగా నీ రూపమును నిర్మించినదెవడు? యేసయ్యే కాడా? యేసయ్యే కాడా? నీ తోడై లేడా? ఆయన నీ తోడై లేడా? మనసా మనసా దిగులు పడకే, మనసా మనసా కలత పడకే. దేవుని పరీక్షలో యోబు నిలబడ్డప్పుడు తన భార్య అసలు గుణం ఏంటో అర్థమైంది యోబుకి. దేవుని పరీక్షలో యోబు నిలబడ్డప్పుడు తన స్నేహితుల అసలు రంగు బయటపడింది యోబు జీవితంలో. దేవుని పరీక్షలో యోబు నిలబడ్డప్పుడు మనుషుల నటన ఎలా ఉంటుందో చూడగలిగాడు యోబు. కష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బిడ్డల పైన, ఆస్తుల పైన, ధనమంతా పోయినా, ఒళ్ళంతా కురుపులు పాలైనా ఒక్కటే ఒక్క మాట మీద ఉన్నాడు. ఏంటో తెలుసా? ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకుని పోయాడు అన్నాడు. అమ్మా, ఆయనకు మాత్రమే మహిమ కలుగును గాక అన్నాడు తల్లి. ఇవాళ కష్టంలో మనం ఆ మాట అనగలమా? నాకు ఎప్పుడైనా పెద్ద కష్టం వచ్చింది అనుకోమ్మా, నేను ఎన్ని రోజులు ఉంటానో, ఎప్పుడు చంపుతారో తెలియదు నాకు. ఈ విషయం ఓపెన్గా చెప్తున్నాను. ఈ వేదిక మీద మీరు రాసి పెట్టుకోండి. దేవుని మహాకృప, ఆయన నన్ను మరణానికి అప్పగించకపోతే నేను ఎక్కువ కాలమే ఉంటాను. కానీ ఒకవేళ ఆయన శత్రువులకు అప్పగిస్తే నన్ను ఎక్కువ కాలం బ్రతికినెవరు. నేను వచ్చేటప్పుడు నా భార్య నాకు ఫోన్ చేసింది, మా పాస్టర్మ. ఆవిడ చెప్తోంది, మా అమ్మ మా నాన్న ఫోన్ చేశారు, గజగజలాడిపోతున్నారు. ఏమ్మా అంటే, ప్రవీణ్ పగడాల గారిని ఎలా చంపారో నీ భర్తను కూడా అలాగే చంపుతారు అని చెప్పారంట మా నాన్న వాళ్ళకి. అయ్యా, నువ్వు కొంచెం జాగ్రత్తగా వెళ్ళిరా అంటుంది నా భార్య. నేను అన్నాను,
ఆయన నన్ను మరణానికి అప్పగిస్తేనే కదా ఎవడైనా నా ఒంటి మీద చెయ్యి వేసేది. ఆయన అనుమతించాలి కదా. నన్ను తీసుకెళ్ళాలి అంటే మృత్యువు రావాలి. ఎవరి అనుమతితో మృత్యువు రావాలి? యేసే అనుమతి ఇవ్వాలి. ఎందుకంటే జనన మరణాలు ఆయన స్వాధీనమందు ఉన్నాయి. ఆయన ఏమన్నాడు తెలుసా? మీ జీవము నా మూటలో కట్టబడి ఉన్నది అని చెప్పాడు. ఆయన అంత జాగ్రత్తగా నా ప్రాణాన్ని కాపాడేటప్పుడు నాకు వచ్చిన కష్టమేమి లేదులేమ్మా, నువ్వు భయపడకు అని చెప్పినాను. ఈ మాటలు మీతో ఎందుకు అంటున్నానంటే, అన్నీ పోగొట్టుకొని, అంత పోగొట్టుకుని సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, నాన్నని పిలవడానికి పిల్లలు లేరు, ఏమీ లేదు. పిచ్చోడు కూర్చున్నట్లుగా ఇంటి ముందు కూర్చొని ఉంటే చివరికి భార్య కూడా చావరాదు అందట. భార్యాభర్తల ప్రేమ చాలా గొప్పదండి భూమి మీద. భూమి మీద అన్ని బంధాల కంటే విలువైన బంధం భార్యాభర్తల బంధమే. ఈ బంధంలో నుంచే అన్ని బంధాలు ఏర్పడతాయి. సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద మొదట తల్లిని తండ్రిని చేయలా, భార్య భర్తను మాత్రమే చేశాడు. భార్యాభర్తల బంధాన్ని మించినదేది ఈ భూమి మీద లేదు. మీకు అర్థం కావడానికి ఒక చిన్న విషయం చెప్తాను, చెప్పనా? మీరు అందరూ కూడా నాలాగే పల్లెటూరులో పుట్టి పెరిగిన వారు, కొంత మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇక్కడ చదువుకునే చెల్లెళ్ళు ఉన్నారు చాలామంది. ఇలాగే ఒక చెల్లి ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటుందట. ఆవిడ సివిల్స్ రాయాలి, కలెక్టర్ కావాలన్న ఆశతో కోచింగ్ తీసుకుంటూ ఉందట. రోజు ఏమంటారు దాన్ని, సైకలాజికల్ క్లాస్ అంటారు కదా, హృదయానికి సంబంధించినటువంటి, మనసుకు సంబంధించిన క్లాస్ జరుగుతుందట. ఈ చెల్లెలు క్లాస్లో కూర్చుందట. అందరూ క్లాస్లో ఉన్నారట. వాళ్ళ మేడం గారు వచ్చారట, ప్రొఫెసర్ గారు వచ్చి, అమ్మ ఈరోజు ఒక చిన్న ఆట ఆడదామా అందట. ఏముందట? ఈరోజు ఒక చిన్న గేమ్ అందట. అందరూ మౌనంగా చూస్తున్నారట. చూస్తూ ఉన్నప్పుడు, అమ్మ నీకు పెళ్ళైందా అని అడిగిందట. అవునమ్మా నాకు పెళ్ళైంది, ఇలా రా అందట. నీకెవరెవరున్నారో ఆ బోర్డు మీద రాయందట. ఆశ్చర్యం అనిపించిందట ఆవిడికి. నాకెవరెవరు ఉండవేంటి బోర్డు మీద రాయడం? ఆమె అందట, అట్లా కాదమ్మా, నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అత్తమామలు, కన్నబిడ్డలు, భర్త, నీ వాళ్ళు ఉంటారు కదా, నీకు బాగా ఇష్టమైన వాళ్ళందరినీ ఈ బోర్డు మీద రాయంటే, అమ్మ నాన్న చాలా సంతోషంగా, అమ్మ నాన్న అత్తయ్య మామయ్య, అత్త పేరు రాసి ఉండదులే బహుశా. అవకాశం ఉందా? ఈ కాలపు కోడళ్ళు అత్తంటే ఇష్టం అని చెప్తారా? అది నిజమా? సైతాన్ అడిగినట్టు అడగాలి నేను కూడా మిమ్మల్ని. ఇది నిజమా అనాలి. పోనీ రాసింది అనుకుందాం. అత్త మామ అక్క చెల్లి అన్నీ రాసేసింది, కొడుకులు పేర్లన్నీ, భర్త పేరు రాసింది. ఇప్పుడు ఏముందో తెలుసా ఆవిడ? ఈ బోర్డు మీద ఉన్న వాళ్ళందరూ నీకు ఇష్టమేనా? నాకు చాలా ఇష్టం. అయితే అందులో నుంచి ఒక మనిషి పేరు తుడిపేయి అందట. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ మనిషి చనిపోయినా నాకేం కాదు అనుకుంటావు కదా, ఆ పేరు తుడు అని అందట. కోళ్ళు ఎవరి పేరు తుడిసింది ఫస్ట్? అత్త పేరు సంతోషంగానే తుడిసేసిందట వెళ్ళి. అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. ఇప్పుడు అత్త కోడలు ఇద్దరు లేకపోతే భర్త అసలైన ఉత్తముడు. ఏదే అత్తగారి పేరు దుడిపేసింది, మామగారి పేరు దుడిపేసింది, భర్త తరపున బంధువులందరి పేర్లు సంతోషంగానే దుడిపేసింది. ఇప్పుడు అక్క ముందు ఎవరున్నారు ఇక్కడ? అమ్మ తరపోళ్ళు ఉన్నారు. జాగ్రత్తగానండి. ఎవరు? అమ్మ తరపోడు. ఇంటికి కొంచెం తెలివి కలిగిన మగాళ్ళారు, మన మగజాతి పొంగోలందరికీ చెప్తున్నా, మన మగజాతి రత్నాలందరికీ చెప్తున్నా. ఏంటో తెలుసా? చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు కంగారు పడొద్దు. ఇంటి ముందు చెప్పులు ఉన్నాయంటే మన అమ్మోళ్ళు వచ్చినట్టు, ఇంటి ముందు చెప్పులు వదిలిపెట్టారంటే మన తరపున వాళ్ళు వచ్చినట్టు. వంటగది కాడ చెప్పులు ఉన్నాయి అనుకోండి, అమ్మాయి తరపున వచ్చినట్టు. ఇంటి ముందు చెప్పులు ఎప్పుడాడు ఆడేం చేస్తారో తెలుసా? తిన్నగా ఏం చేస్తున్నావు చెల్లె, అక్క ఏం చేస్తున్నావు, ఏడున్నావు అనుకుంటా. మనోళ్ళు వచ్చారనుకో, అమ్మాయి ఆ చెప్పులు కాళ్ళు కడుక్కోరాడు, చెప్పులు ఇప్పండాడా ఇప్పండి అంటది. కోడళ్ళు మంచోళ్ళు, అందరూ మంచోళ్ళు లేండి, మా ఆవిడ కూడా, మొత్తం అందరూ మంచోళ్ళు. ఇప్పుడు భర్త తరపున వాళ్ళు మొత్తం వెళ్ళిపోయారు. భార్య తరపున పేర్లు తొడవాలి. అమ్మ మిమ్మల్ని అంటలేదురా తల్లి, మీరు అందరూ బంగారాలమ్మ, వదిలిపెడితే మైకి పట్టుకొని కొట్టేలాగా ఉన్నారు, ఒక్కొక్కరు నాకు ఇలా చూస్తున్నారు. ఏదో చెప్తాం, మాట వరుసకి ఎన్నో చెప్తాం, మీరు సీరియస్గా తీసుకోవద్దు ఈ విషయాలు ఇవి. తల్లిదండ్రుల వైపుకి వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లలకి తండ్రి అంటే ప్రాణం ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పిన మా మగజాతి రత్నాలకే, నేను ఎప్పుడంట, మీరు మీ భార్యలతో గొడవ పెట్టుకోండి తప్పులేదు, కానీ సింహం జోలు పట్టుకొని లాగినట్టు ఆ అమ్మాయి తండ్రి జోలికి మాత్రం వెళ్ళకండి అని చెప్తాను నేను.
మీరు 60 ఏళ్ళు కాపురం చేయనండి, ఏమైనా తిట్టు పర్లా పడిద్ది. ఆయన చచ్చిపోయి వాళ్ళ నాన్న చచ్చిపోయి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతున్నా సరే నీ కర్మ గాలి. వాళ్ళ నాన్నను ఒక్క మాట అన్నావో నీ మొహం మీద స్టీల్ గిన్నెలు పడకపోతే నన్ను అడుగు. ఏడదని నీ మొహం మాట్లాడికి మా నాన్న ఏం చేసిండు, మీ అయ్య ఉండగా, మీ అయ్య చావలేదుగా అంటే. ఆడపిల్లలకి తండ్రి అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఈరోజు నా బిడ్డ బయటకు వచ్చి 5 సంవత్సరాలు, నాకు పెళ్ళైన 10 ఏళ్ళు పిల్లలు లేరమ్మా. 4 పిల్లలు చచ్చిపోయారు నా భార్య గర్భంలో. గొడ్డుపోతాడా గొడ్డుపోద్దా అనేవాళ్ళు మమ్మల్ని. దేవుడు మా కష్టం చూడలేక మాకు ఒక 2 బిడ్డలు ఇచ్చాడు. 5 సంవత్సరాల పాప నా బిడ్డ ఉరికొచ్చి ఏమంటుందో తెలుసా, నన్ను జైలుకి తీసుకెళ్ళడం బాగా చూసింది ఆవిడ. 7 రోజులు జైల్లో ఉండొచ్చాను కదా, నేను బయటికి వెళ్తున్నానంటే భయం, మళ్ళీ ఎవరిని పట్టుకుపోతున్నారేమోనని. వాళ్ళ కారులో కూర్చున్నాను నేను. దగ్గరకు వచ్చి డోర్ దించండి, కారు డోర్ దించారు. ఒట్టు నిజంగా వస్తావుగా రేపు పొద్దున అంటుంది నా బిడ్డ. నిజంగా వస్తావుగా, ఒట్టు ప్రామిస్ వస్తావుగా రేపు అని అంటుంది నా బిడ్డ. ఆడపిల్లలకే తండ్రి అంటే పిచ్చి ఉంటుంది, నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఆడపిల్లలు వాళ్ళు ఎక్కడైనా ఉన్నాయి, వాళ్ళ అమ్మ అయినా సరే వాళ్ళ నాన్న జోలికి వచ్చిందో శివంగులు తిరగబడ్డట్టు తిరగబడతారు ఇంట్లో. ఆడపిల్లలకి తండ్రి అంటే చాలా ఇష్టం ఉంటుంది. జుట్లైనా పట్టుకుంటారు కానీ తండ్రి మేసాల జోలికి మాత్రం మీరు సేఫే. ఒక్కొక్క పేరు తుడుస్తూ ఏడుస్తూ ఉంది. మీకు తెలుసా, అన్నదమ్ముల పేర్లు తుడిసేసింది, కళ్ళంటే నీళ్లు తిరుగుతున్నాయి. చాలామంది జనం చూస్తున్నారు. ఆ బంధువులు, పిన్నులు, అక్కలు, చెల్లెళ్ళు అన్నీ తుడుస్తుంది. తుడవడం అంటే చచ్చిపోయారని అర్థం. ఏ స్థితికి వచ్చేస్తుందో తెలుసా? ఇక ఆ బోర్డు మీద ఏమున్నాయో తెలుసా? తల్లి, తండ్రి, కట్టుకున్న భర్త, పుట్టిన 2 బిడ్డలు, 5 పేర్లే ఉన్నాయి. ఇప్పుడు వేళ్లలో ఒక మనిషి చనిపోయాడు అనుకొని తుడవాలి, అది మన వల్ల అవుతుందా? చేతులు వణుకుతున్నాయి, కళ్ళంపటి నీళ్లు గారుతున్నాయి. ఆట ఆపుదామా అని చూస్తుంది, ఆపడానికి వీలు లేదు. తుడు అని చెప్పి ఆడబిడ్డ తన జీవితంలో అమ్మా నాన్నన కన్నబిడ్డల కట్టుకున్న భర్త అంటే ఏముంటుందో తెలుసా? అమ్మ నాన్నలు పోయినా పర్వాలేదు కానీ నా బిడ్డలు బాగుండాలి అనుకుంటుంది తల్లైనా. అవునా కదా? తల్లిదండ్రులు తుడిచేసింది. ఇక స్టేజ్ మీద ఏమున్నాయో తెలుసా? భర్త, బిడ్డలు. ఒక్కడే కొడుకు, కట్టుకున్న భర్త. ఇప్పుడు పేరు తొడవాలి. ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు, ఇదే సిచ్యువేషన్ మీకు వస్తాయి, ఇదే ఆట మీరు ఆడుతుంటే ఆ బోర్డు మీద ఏకైక నీ కొడుకు, నీ భర్త పేరు మాత్రమే ఉంటాయి. నీ జీవితంలో నుంచి ఒకళ్ళు వెళ్ళిపోవాలి, ఎవరిని తీసేస్తావని నిన్ను అడిగితే నువ్వేమంటావు? ఇది మన స్త్రీరత్నాలకి పురుషరత్నాలకి కాదు, ఇది. ఏమంటావు? స్త్రీలు ఏమంటారు తెలుసా? వాళ్ళు ఎవ్వరు మాట్లాడరు. నేను నా ఆస్తి మొత్తం రాసిస్తా ఎవరన్నా మాట్లాడితే. బిడ్డ కడుపుకు సంబంధించింది, భర్త గుండెకి సంబంధించిన వాడు. ప్రాణం పోయినా ఎవ్వరిని వదులుకోవడానికి ఇష్టపడరు. కానీ ఏమి చేసిందో తెలుసా ఆ తల్లి? కొడుకు పేరు తుడిచేసింది, ఏడుస్తూ. అందరూ అలాగే చూస్తూ ఉన్నారట. అప్పుడు ప్రొఫెసర్ అడిగిందట, చివరికి ఆ బోర్డు మీద కట్టుకున్న భర్త ఒక్కడ మాత్రమే మిగిలాడట. ఏంటమ్మా అని అడిగితే, నాకు పెళ్లి చేసిన రోజే నా తల్లిదండ్రులు అతనేని ప్రపంచం అని చెప్పారు. నా అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళే తప్ప నాతో ఉండేవాళ్ళు కాదు. ఇక నా అత్తమామలు అంటారా, నా భర్తను నాకు ఇచ్చిన తర్వాత వాళ్ళున్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇక బిడ్డ అంటారా, నా భర్త చల్లగుంటే నేను ఇంకొక బిడ్డని కంటాను. నాకు బిడ్డ ఎక్కువ భర్త ఎక్కువ అంటే నాకు భర్తే ఎక్కువ అందట. స్త్రీలు ఇప్పుడు చెప్పండి, ఏ సంబంధం గొప్పది భూమి మీద? గట్టిగా చెప్పండి. భార్యాభర్తల సంబంధం. అలాంటి భార్య ఏమంటుందంట యోబుని పట్టుకొని? చెప్పరే అమ్మా, నువ్వు సావరాదు అంటుందట. నువ్వు సావరాదు అంటుందట. యోబు సాక్ష్యం ఇస్తున్నాడు తన భార్య గురించి. అమ్మా, ఒక్క మాట మాత్రం జాగ్రత్తగా వినండి అన్న, ఒక్క మాట మాత్రం జాగ్రత్తగా వినండి. పరిస్థితులు మారిపోతాయి. ఈరోజు ఉన్నట్లుగానే రేపు ఉండదు. ఈరోజు ఉన్నటువంటి కష్టాలు రేపు కూడా ఉండవు. ఈరోజు ఉండే శ్రమలు రేపు కూడా ఉండవు. ఈరోజు ఉన్న సమృద్ధి రేపు ఉండదు. ఈరోజు నీకున్న పరిస్థితులు రేపు ఉండవు. నువ్వు అనుకుంటున్నావేమో, యోబు అలాగే అనుకున్నాడు, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నేను అన్నీ పోగొట్టుకున్నాను, ఇక నా బతుకు మారదు అని అనుకునేటప్పుడు దేవుడైన యెహోవా సుడిగాల్లో వచ్చావన్నాడు తెలుసా? ఈరోజు అలాగే ఉంది, రేపు అలాగే ఉంటుందని అనుకుంటున్నావేమో, నిన్ను సృష్టించిన నాకు నీ పరిస్థితి మార్చడానికి క్షణం చాలు అని చెప్పాడు.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల్లోని సాక్ష్యాన్ని కాపాడుకో, శ్రమల్లోని సాక్ష్యాన్ని కాపాడుకో. ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. బ్రతికేది 60 ఏళ్ళు 70 ఏళ్ళు మాత్రమే. నువ్వు భరించలేని కష్టం వచ్చినప్పుడు విశ్వాసాన్ని వదిలిపెట్టుకోవద్దు. నీ శక్తికి మించిన శ్రమలు వచ్చినప్పుడు దేవునికి దూరం కావద్దు, దేవుని సన్నిధికి దూరం కావద్దు. మనుషులందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా నీతో ఉండేవాడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయనతో స్నేహాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పోగొట్టుకోవద్దు. నేను నిన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ సేవ పరిచయంలోనికి వచ్చి నేను 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్ల సేవలో నేను పడ్డ టార్చర్ అంతా ఇంత కాదు. నన్ను క్రైస్తవులు అనబడిన వాళ్ళే చాలా ఇబ్బంది పెట్టారు. క్రైస్తవులని పిలిపించుకున్న వాళ్ళు, సేవకులుగా పిలువబడ్డ వాళ్ళు నాకు టార్చర్ చూపించారు. అప్పుడు అనుకునేవాడిని, నేను ఇస్లాం మతంలోనికి వెళ్ళిపోదాం అనుకునేవాడిని. మీరు నమ్మండి, ఈ క్రైస్తవులు నాకొద్దు, ఈ క్రిస్టియానిటీ నాకొద్దు, ఈ క్రైస్తవ మతం నాకొద్దు, నేను ఇస్లాంలోనికి వెళ్ళిపోతాను అని అనుకునేవాడిని. ఇంకొన్ని సందర్భాల్లో నాకొద్దు, అసలు ఈ క్రైస్తవ్యం నాకొద్దు, వీళ్ళు పెట్టే టార్చర్ నాకొద్దు, హిందూ మతంలోనికి వెళ్ళిపోతా అనుకునేవాడిని. అనుకున్న ప్రతిసారి నన్ను ఒక ప్రశ్న ఆపింది. మతంలోనికి వెళ్తావు, మతాలు గొప్పవే, మరి నీకు అక్కడ దేవుడు ఎవరున్నారు అని. నిజమే కదా? నా కోసం ప్రాణం పెట్టినవాడు, నా కోసం భూమి మీదకి వచ్చినవాడు, నా కోసం మరణించి తిరిగి లేచినవాడు, ఈ సృష్టికి ఆది సంభూతుడు, ఈ సృష్టికర్త, నా కోసం పరలోకాన్ని సిద్ధపరిచినవాడు, నా కోసం సిలువను మోసి మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, నన్ను ప్రేమించేవాడు, క్షమించేవాడు, నన్ను ఆదరించినవాడు, నా బాధ్యత తీసుకున్నవాడు, నన్ను భుజాలు మోస్తున్నవాడు యేసు తప్ప నాకు ఇంకెవడున్నాడు? ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళలేక నేను ఇంకా క్రిస్టియానిటీలో ఉన్నాను. నేను చాలాసార్లు అనుకునేవాడిని, యేసయ్య లాంటి ఇంకొక దేవుడు ఉండున్నా నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోదును, నేను బళ్ళేనమ్మా ఈ క్రైస్తవులతో తంట అనుకునేవాడిని. కానీ నిజంగా చెప్తున్నాను, ఆయన లాంటి వాడు, నీ వంటి వాడు ఒక్కడును లేడు, నీవే పరిశుద్ధుడా. ఆయన పోగొట్టుకోవద్దమ్మా, ఆయన పోగొట్టుకోవద్దు. ఇవాళ నిన్ను చాలామంది చులకనగా చూస్తున్నారేమో. ఇక్కడ కూర్చున్న చాలామంది కుటుంబంలో మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. కొంతమంది అంటారు, నన్ను అనేవాళ్ళు, అరే నువ్వు తినడానికే పుట్టినవురా, నువ్వు తినడానికే పుట్టినవు, బియ్యం పుచ్చిపోతాయని పుట్టినవు. నువ్వెందుకు పుట్టినవో తెలుసా? ఇంట్లో ఉన్న బియ్యం ఎవరు తినకపోతే పుచ్చిపోతాయని పుట్టినవారు నా కొడక అనేవాళ్ళు నన్ను. ఇంకొంతమంది ఏమనేవాళ్ళు తెలుసా? వీడు సోంబేరంటే సోంబేరండి, వీడికి ఏ పని రాదు. నాన్న ఎప్పుడు ఇస్తాడో తెలుసా మన గురించి కౌంటరు? చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ వచ్చి ఇంట్లో కూర్చుంటారు. అప్పుడు మహాశయుడు వస్తాడు లోపల నుంచి, ఈడు మొహానికి పని చేయడం కూడా వచ్చా అంటాడు. అమ్మ నాయన, ఎక్కడ చెప్పకూడదు సాక్ష్యం అక్కడే చెప్తారు. స్నేహితులు ఏమంటారు తెలుసా? వీడికి అసలు చదువే రాదు, దీనికి అసలు అక్షరం మొక్క రాదు, పొట్టకొస్తే దీనికి అసలు అక్షరం మొక్క ఉండదు. అత్తగారు ఏమంటారు తెలుసా? పెళ్ళి 5 ఏళ్ళు అవుతుంది, ఆ కడుపునో కాయగాయలా పండుగాయలా ఎందుకు బతుకుతుందో అర్థం కావట్లా. నాయన అనిపించింది నాకు అనిపించింది ఒక్కోసారి, బతికేది నేనా మీరే అనిపించింది. నేను బతికితే మీరే ఆయాసపడుతున్నారు ఎందుకో అనిపించింది నాకు ఒక్కోసారి. నువ్వు గుర్తుపెట్టుకో, మనుషులు నిన్ను ఎంత హేళనగా చూస్తున్నా, మనుషులు నిన్ను ఎంత చిన్న చూపు చూస్తున్నా, మనుషులు నిన్ను ఎంత దారుణంగా అవమానిస్తున్నా, నీ స్థితిని మార్చగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. చెప్తున్నాను, ఈరోజు నువ్వు ఉన్న స్థితి శాశ్వతం కాదు, రేపు నీ కోసం వస్తోంది చూడు. ఎన్నో ఆశీర్వాదాలు అబ్రహాముతోనే ఆగలా. ఆశీర్వాదాలు దేవుని పిల్లల దగ్గరికి రోజు దాటి రోజు, నెలలు దాటి నెలలు, సంవత్సరాలు దాటి సంవత్సరాలు, దేశాలు దాటి దేశాలు వస్తూనే ఉన్నాయి. దేవుని ఆశీర్వాదాలు నిన్ను నింపుతాయి, దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి, దేవుని ఆశీర్వాదాలు నీ ఇంటి మీదకి వస్తాయి, దేవుని ఆశీర్వాదాలు నీ పంట పొలంలోనికి వస్తాయి, దేవుని ఆశీర్వాదాలు నీ వంటగదిలోనికి వస్తాయి, దేవుని ఆశీర్వాదాలు నీ సేవా పరిచర్యలోనికి వస్తాయి, దేవుని ఆశీర్వాదాలు నీ గ్రామ సరిహద్దుల్లోనికి వస్తాయి. ఎవడు ఆపలేడు. పాతాళలోకపు ద్వారాలు బద్దలు కొట్టుకొని సైతాను మొత్తం వచ్చినా నీ మీదకి రాబోతున్న నా దేవుని ఆశీర్వాదం అన్నది ఆపలేదు.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టబడ్డావా? గాలివాన హోరులో గమ్యమెటో కానరాక, గురి అయిన నిన్ను చేరా తల్లడిల్లుతున్నాను. తడిచిపోయిన కళ్ళు. చాలామంది నవ్వుతున్నట్లుగానే ఉంటారు, కానీ వాళ్ళని కదిలిస్తే వాళ్ళ కళ్ళ వెనక ఎంత బాధ ఉంటుందో మీకు తెలుసో తెలీదో. రేపటిని గురించి ఆలోచిస్తే నిద్ర పట్టని మనుషులు ఇక్కడ ఎంతమంది ఉన్నారో. రేపేమైద్దో, రేపు ఆ సమస్య ఏంటో, ఆ కష్టం ఏంటో, ఆ అప్పు ఏంటో, వాడేం చేస్తాడో, ఈ కేసు ఏమైద్దో, ఈ పొలం సంగతి ఏంటో, నా బతికేంట్రా ఇట్లా తగలబడింది భగవంతుడా అని ఏడ్చి 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 అలిసిపోయి ఆ కన్నీళ్ళని కనురెప్పల చాటున దాచుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్న తల్లులు ఎంతమంది ఉన్నారో, తండ్రులు ఎంతమంది ఉన్నారో. నా ప్రభువు నీతో చెప్తున్నాడు, నా ప్రభువు నీతో చెప్తున్నాడు, ఈ రాత్రి నీకు విడుదల, ఈ రాత్రి నీకు విడుదల. నువ్వు అనుకుంటున్నావేమో, నా సేవకుని మాటను నేను రూఢిపరచువాడును అని చెప్పాడు నా దేవుడు. ఇది నా మాట కాదు, దేవుడైన యెహోవా నీకిస్తున్న మాట. కట్టబడిన నీ కట్లన్నిటి నుంచి ఈ రాత్రి నీకు విడుదల. తొక్కబడుతున్నటువంటి నీ ఆశీర్వాదపు సంచి నుండి ఈ రాత్రి నీకు విడుదల. భూలోకంలో ఉండే తలుపులన్నీ మూసుకొని పోయి నీకు సహాయం చేయడానికి ఎవడు ముందుకు రాకపోయినా పరలోకపు తలుపు ఒకటి ఈ రాత్రి నీ కొరకు తెరవబడుతోంది. నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, కేవలము నీ కృపయే, కేవలము నీ కృపయే. ఏడ్చేవాళ్ళని చూసినప్పుడు అవమానించకండి దయచేసి. ఎంత కష్టం ఉంటేనో కానీ కళ్ళు కళ్ళ వెంట నీళ్లను బయటికి పంపవు. ఎవరికి తగ్గ బాధ వాళ్ళకు ఉంటుంది. ఎంత చెట్టుకు తగ్గ గాలి అంత చెట్టుకుంటుంది. ఇవాళ ఎవరికి ఆడవాళ్ళు చక్కగా ఏడవచ్చండి ఎక్కడైనా. మీకు వందనాలు తల్లి. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆడదానికంటే పుట్టాలి. నేను కూడా మళ్ళీ జన్మ లేదు కాబట్టి సరిపోయింది. ఉండుంటే ఆడబిడ్డగానే పుట్టాలని కోరుకుంటే. ఎందుకో తెలుసా? ఆడబిడ్డలు ఏడవచ్చు, ఆడబిడ్డలు ఏడవచ్చు. మమ్మల్ని ఏమంటారు తెలుసా? ఏడిసే మగాడిని చెప్పరే అండి. ఆదాము దగ్గర నుంచి మోస్తున్న నింద మంది. ఎవడేసాడో తెలియదు మీద. ఏడ్చే మగాడిని నమ్మకూడదు అని అంటారు. కష్టం వస్తే ఏడవకపోతే ఏం చేయాలా? భరతనాట్యం చేయాలా? కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాం? మగాళ్ళకైతే గుండె కాదు. మీకు తెలుసో తెలీదో, ఆడవాళ్ళకంటే ఎక్కువగా మగాళ్ళే సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు. నిజమా కాదా? ఒక మాట అంటే మీకు ఎక్కడ లేని ఏడుపులు వస్తలేండి అన్నారో కొండ పగిలిపోయినట్టే. ప్రపంచంలో ఉండే అస్త్రశస్త్రాలన్నీ వాడినా గెలవలేని స్త్రీలట చివరిన ఈ సరిహద్దును ఓపెన్ చేస్తారట. ఈడు చూడు, ఆగవే తల్లి, ఆగమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం, ఆగరా, మా బంగారు తల్లి కదా, ఆగమ్మా. నేను ఆగను, నువ్వెంత మాట అంటూ అనుకోలేదు నేను, నానా అల్లా అయిపోయా. మేమెక్కడాడో, మేము అట్ట ఏడ్చిన మనకి ఏమంటారు తెలుసు? నీ మొహం అంట కదరా, మగాడు పోయి ఉండి ఏడుతున్నారా, ఏం పుట్టకరా నీది అంటారు మమ్మల్ని. మీరు ధైర్యంగా ఉండండి. ఈ కన్నీరు ఇక మీరు కార్చాల్సిన అవసరం ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఊరికే ఏడుతారు తెలుసా? మా పెద్దనాన్న ఉండేవాడు. మా పెద్దనాన్న చివరి మాటలు అందరూ భోజనానికి ఎగ సిద్ధంగా అండి. మా పెద్దనాన్న పేరు కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు. మా నాన్న కోపం వచ్చింది. మా నాన్న పేరు కోటేశ్వరరావు. మా నాయనమ్మ దగ్గరకు వచ్చి బాగా తాగేవాడు మా పెద్దనాన్న. అమ్మా ఒక 20 రూపాయలు మందు అవుతా అనేవాడు. లేపో లేపో అనేది మా నాయనమ్మ. ఎవడు అదే మా ఆవిడ బతుకుంటే, మా ఆవిడే ఉండుంటేనా అనేది. మా ముసలితో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆడవకయ్యా, అయ్యా ఆడు ఉట్టిదే దొంగేడుపు. ఈ ఏడుపులు ఏడ్చేవాళ్ళు ఉండబట్టే అసలు ఏడుపు విలువ లేకుండా పోతా ఉంది. ఇవాళ అన్ని చోట్ల ఈ ఫేమస్ అయిపోయినాయి బాగా. ఎందుకు ఏడుతున్నో తెలీదు. ప్రభువా నాయనా, అయ్యో కళ్ళమ్మ నీళ్ళు రావు, పౌడరు
గంటెడుతాడు మళ్ళీ మైకి పట్టుకుంటే. కొట్టినప్పుడు కూడా రావు ఆ ఏడుపులు. నిజాయితీగా ఏడుద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మన ఏడుపులో ఏమి ఉండాలా? నిజాయితీగా ఏడుద్దాం. ఎలా ఏడవాలా? నిజాయితీగా ఏడుద్దాం. ఈరోజు రాత్రికాల సభలో గుర్తుపెట్టుకోండి, నా ప్రభు అంటున్నాడు, యోబు ఏ స్థితిలో కన్నీటిని విడిచి దేవునితో మాట్లాడాడో ఆ స్థితిలో నుంచి యోబుని దేవుడు లేవనెత్తినాడు. పోగొట్టుకున్న బిడ్డలను ఇచ్చినాడు, కూతురులను ఇచ్చినాడు, ఆస్తులను ఇచ్చినాడు, అంతస్తులను ఇచ్చినాడు, అందాన్ని ఇచ్చినాడు. తిరిగి మళ్ళీ నిలవబెడితే జనమంతా అప్పుడు వచ్చారంట. వెండి పట్టుకొని ఒకడు, బంగారం పట్టుకొని ఒకడు, ఉంగరం పట్టుకొని ఒకడు, బొంగరం పట్టుకొని ఒకడు. మా అయ్యకి ఎంత కష్టం వచ్చింది, మా నాన్నకి ఎంత కష్టం వచ్చింది, నీ కళ్ళలో ఏం పెట్టుకొని చచ్చావు ఇన్ని రోజులు? ఎంత కష్టంలో ఉన్నాడు మనిషి అక్కడ, ఎంత కష్టంలో. సాయం చేస్తే ఆపదలో ఉన్నవాడికి చేయాలి. అవునా కదా? అవునా కదా? అవునా కదా? కొంచెం కష్టం అని మనం అవసరంలో ఉన్నామని తెలిస్తే చాలు తల్లి, మన ఇంటికి వెళ్ళి కూడా చూడరు మన చుట్టాలు. పిల్లగాడికి అర్జెంటుగా ఒక 50,000 ఆపరేషన్ థియేటర్లో కట్టాలంట, లేకపోతే చచ్చిపోతాడంట అని విషయం బయటికి రాని నీ బంధువులు ఎవరైనా నీ మొహంకెళ్ళి చూస్తానని అడుగు. దేవుని మీదకి మీ గురిని మళ్ళించండి. దేవుని వైపు చూడండి. నేను చెప్తున్నాను, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఏ రోజు ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మోసం చేయని వాడు యేసుక్రీస్తు మాత్రమే. గొప్ప బాధ్యత తీసుకుంటాడు మీ విషయంలో, మంచి బాధ్యత. అర్ధరాత్రి పూట మీరు పడుకున్నప్పుడు కూడా మీకు కాపలా కాస్తుంటుంది ఆయన ఆత్మ. ఆయన శక్తి కలిగిన వాడు. నిద్రలో మీద దెయ్యం పడితే కూడా యేసయ్యా అని నువ్వు పిలవగానే వచ్చేస్తాడు ఆయన. నేను చెప్తున్నాను, నమ్మండి. నీవు నమ్ముకున్నటువంటి నీ దేవుడు క్షణం కూడా నిన్ను వదిలిపెట్టడని ఈ రాత్రి నీకు వాగ్దానం చేస్తూ, నీ స్థితిని మారుస్తున్నాను అని నీకు వాగ్దానం చేస్తున్నాడు. మనుషులను నమ్మి మోసపోకు, దేవుణ్ణి నమ్ము. దేవుని మీద మాత్రమే గురి నిలుపు, దేవుని మీద మాత్రమే నమ్మకాన్ని నిలుపు. నీ జీవితంలో గొప్ప మిరాకిల్ చూస్తావు. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి దయచేసి. లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదామా? కష్టాలు వస్తాయి, కృంగిపోవద్దు. శ్రమలు వస్తాయి, దిగులు పడొద్దు. భయంకరమైనటువంటి పరిస్థితులు తరుముతాయి. నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయి పడిపోయిన స్థితిలో ఉండిపోవద్దు. జీవము కలిగినటువంటి నా దేవుడు, జీవాధిపతి అయిన మన దేవుడు ప్రతి శోధనలో నుండి నిన్ను బయటికి తీసుకురాగలిగిన వాడు. మనకంటే ముందున్నటువంటి విశ్వాస యోధులందరూ ఈ పరిస్థితులను చూసి దాటి వెళ్ళిన వారే.